శ్రీరామ జయ రామ జయ జయ రామ. విగ్రహారాధన గురించి తెలియపరచడం కోసం ఈ వీడియో. మనం సాధన మొదలుపెట్టేటప్పుడు ప్రతి వాళ్ళు కూడా విగ్రహారాధనతోనే మొదలెడతారు. వాళ్ళ గురువు చెప్పినటువంటి రూపాన్ని ఒక విగ్రహంలో చూస్తూ పూజ చేస్తూ ఉంటారు. చక్కగా అలంకరిస్తారు. ఆ విగ్రహానికి చేయవలసినటువంటి సపర్యలన్నీ చేసి చాలా ముచ్చటగా అలంకరించి ఎదురుకుండా కూర్చొని ఆనందపడుతూ స్తోత్రం చేస్తూ ఉంటారు. భగవంతుడికి 4 రూపాల్లో మనకి గుర్తిస్తూ ఉంటాం. ఒకటి స్థూల రూపం, రెండవది సూక్ష్మ రూపం, తర్వాతది సూక్ష్మతమ రూపం, తర్వాతది సూక్ష్మతర రూపం. 4 రూపాల్లో కనపడుతూ ఉంటారు. స్థూల రూపం అంటే మనం ఎదురుకుండా పెట్టుకున్నటువంటి విగ్రహం ఏదైతే పెట్టుకున్నామో, లేదా ఒక గురువుని కానీ లేదా ఒక వ్యక్తిని కానీ దైవంగా భావన చేస్తూ చేసేటువంటి సాధన స్థూల రూపంలో భగవంతుడిని దర్శించటం. ఇప్పుడు ఏదైనా గుడికి వెళ్ళాం. గుడికి వెళ్ళినప్పుడు అక్కడ చూసినట్టయితే మనకి ఎదురుకుండా దేవి విగ్రహం కనపడుతూ ఉంటుంది. ఆ దేవి విగ్రహం చూసుకొని మనం చాలా ఆనందపడుతూ ఉంటాం. అది స్థూల రూపం. స్థూల రూపం అంటే హార్డ్వేర్ లాంటిది అన్నమాట. ముట్టుకోవచ్చు, చూడవచ్చు, ఇలాగా దానికి అభిషేకం చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అది స్థూల రూపం. కొంత దూరం పోయేటప్పటికి ఈ స్థూల రూపం మీద నుంచి మన దృష్టి సూక్ష్మ రూపం వైపు మడుతుంది. సూక్ష్మ రూపం అంటే దేవుని యొక్క మంత్ర రూపం సూక్ష్మ రూపం. శ్రీమద్భాగవకూటైక స్వరూప ముఖ పంకజ అని అమ్మవారికి నామాల్లో ఉన్నది. ఆ పంచదశి మంత్రంలో ఉన్నటువంటి 3 భాగాల్లో మొదటి భాగం అమ్మవారి ముఖారవిందం, మధ్య భాగం కంఠం నుంచి కటి వరకు ఉన్నటువంటి భాగం, తర్వాతది 3వ భాగం ఏమో కటి నుంచి పాదాల వరకు ఉన్నటువంటి భాగం. మంత్రమే అమ్మవారి స్వరూపం అవుతోంది. ఇది సూక్ష్మ రూపం. మంత్రానికి అమ్మవారికి అభేదం, రెండిటికి భేదం లేదు, రెండు ఒకటే. మంత్రమే దైవము, అది సూక్ష్మ రూపం. ఇక సూక్ష్మతమ రూపం ఉన్నదే, ఎప్పుడైతే ఈ మంత్రజపాన్ని చేస్తూ ఉంటామో, మంత్రజపం చేస్తూ మనం ఏం చేస్తాం, కళ్ళు మూసుకుపోతాం. ఆ కళ్ళు మూసుకున్నటువంటి స్థితిలో, ఆ కళ్ళు మూతపడి ఉన్నటువంటి స్థితిలో ఏ రూపాన్నైతే నువ్వు దర్శిస్తున్నావో అది సూక్ష్మతమ రూపం. ఆ సూక్ష్మతమ రూపం చూడటానికి అలవాటు పడ్డవాడికి స్థూల రూపము లేదు, సూక్ష్మ రూపము అక్కర్లేదు. వాడు అలా కళ్ళు మూసుకొని తనలో కనబడేటువంటి దైవాన్ని తాను చూస్తూ ఉంటాడు. దీన్నే మనం ధ్యానానుభవం అంటాం. ఇక ఈ ధ్యానానుభవం పొందిన తరువాత సూక్ష్మతమ రూపాన్ని చూస్తూ కూర్చున్నటువంటి వ్యక్తికి తనకి ఆ లోపల కనబడేటువంటి దైవానికి అభేదంగా కనపడుతుంది. ఇక ఏ రూపం కనపడదు, ఏమీ రూపం కనపడకుండా ఒక నిశ్చల స్థితిలో ఉంటాడు. అది దైవం యొక్క సూక్ష్మతర రూపం. ఎప్పుడైతే సూక్ష్మ రూపం నుంచి స్థూల రూపం నుంచి సూక్ష్మ రూపంలోకి వస్తామో, సూక్ష్మ రూపం నుంచి సూక్ష్మతమ రూపానికి వచ్చిన తర్వాత వాళ్ళకి విగ్రహం మీద మోజు ఉండదు, విగ్రహ ఆరాధన ఉండదు. ఎవరికైతే ధ్యానానుభవంలో భగవంతుణ్ణి దర్శించగలుగుతారో వాళ్ళకి విగ్రహారాధన ఉండదు. వాళ్ళు చేయరు, వాళ్ళు విగ్రహారాధన చేయరు. చేసినా కూడా ఫార్మాలిటీ, ఇది కాదు, ఇది సత్యం కాదు అన్నటువంటి దృష్టితోనే వాళ్ళు ఆ విగ్రహాల దగ్గర కూర్చోవటం, అలంకారం చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, విగ్రహారాధన ఎప్పుడు అక్కర్లేదంటే సూక్ష్మతమ రూపాన్ని దర్శించగలిగిన వాడికి ఆటోమేటిక్గా ఎవరూ చెప్పక్కర్లా, ఆ విగ్రహాల మీద
ఆరాధనా విధానం మీద మోజు తగ్గిపోయి కళ్ళు మూసుకొని ఎక్కువగా ధ్యాన స్థితిలో కూర్చొని తనతో ఉన్నటువంటి ఆ దైవాన్ని, తనలో ఉన్న దైవాన్ని చూడటానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇంకా ఆ స్టేజ్ కూడా దాటిందంటే ఏ రూపము చూడాలి అని మనసుకు అనిపించదు, ఏ రూపము చూడడు. ఆ నిర్గుణ పరబ్రహ్మాన్ని తనలో తాను ఐక్యం చేసుకొని కూర్చుని ఉంటాడు. కాబట్టి ఇది ఈ 4 కూడా దైవం యొక్క రూపాలు. గ్రహించండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.